ఇయర్స్ ఎంఎస్ ఎక్సెల్ లో ఉన్న డేటాని మ్యాచ్ చేసుకొని మనకు కావాల్సిన వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఇండెక్స్, మ్యాచ్, వీలుకప్, ఎక్స్ లుకప్ ఈ 3 ఫార్ములాస్ లో ఏ ఫార్ములా అయినా మనం యూజ్ చేయొచ్చండి. మరి మనకు కావాల్సిన వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ 3 ఫార్ములాస్ ఏ విధంగా యూజ్ చేస్తారు, వాటి యొక్క సింటాక్స్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఏది ఈజీగా ఉంటుంది, ఆ ఫార్ములాస్ ఏ వర్షన్ అవైలబుల్ లో ఉంటాయో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం నేర్చుకుందాం. వియర్స్ ఈ ప్రాక్టీస్ ఫైల్ లింక్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో ఇచ్చానండి, డౌన్లోడ్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ ఫార్ములా వచ్చి ఇండెక్స్, మ్యాచ్. ఇక్కడ ఆల్రెడీ ఒక రిపోర్ట్ ఇచ్చాను కదండి, ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, ప్లేస్, సేల్స్ వాల్యూ. ఎంప్లాయ్ నేమ్ ని మ్యాచ్ చేసుకొని వాళ్ళ యొక్క సేల్స్ వాల్యూ రావాలండి. వినయ్ అనే నేమ్ ని ఈ టేబుల్ లో మ్యాచ్ చేసుకొని అతని యొక్క సేల్స్ వాల్యూ ఆటోమేటిక్ గా ఇక్కడ రావాలండి. ఈక్వల్ టు ఇండెక్స్, ట్యాప్ ప్రెస్ చేయండి, ఫార్ములా మొత్తం తీసుకునిద్ది. ఇప్పుడు మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటండి, సేల్స్. ఆ సేల్స్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. మీరు ఇలా డ్రాగ్ చేయండి లేదా ఫస్ట్ సెల్ ని సెలక్షన్ చేసి కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని డౌన్ ఆరోకి క్లిక్ చేయండి. టేబుల్లో ఉన్న ఎంటైర్ రేంజ్ మొత్తం సెలక్షన్ అవుతుంది. కామా మళ్ళీ ఇంకో ఫార్ములా యూస్ చేయండి, అందులోనే మ్యాచ్. ఆ ఫార్ములాని సెలక్షన్ చేసి ట్యాప్ ప్రెస్ చేయండి, ఫార్ములా మొత్తం తీసుకునిద్ది. ఇప్పుడు మ్యాచ్ చేయాల్సింది ఏ నేమ్ నండి, వినయ్. ఆ లుక్అప్ వాల్యూ ఆ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి, కామా. ఇప్పుడు ఆ నేమ్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. కంట్రోల్ షిఫ్ట్ పట్టుకుని డౌన్ ఆరోకి క్లిక్ చేయండి, కామా. అండ్ ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవ్వాలండి. ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవ్వాలంటే ఇక్కడ ఈ ఆప్షన్ అయినా సెలక్షన్ చేయండి లేదా డైరెక్ట్ గా 0 అయినా టైప్ చేయండి. ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయ్యి వినయ్ యొక్క సేల్స్ వాల్యూ రావాలి కదండి. ఇప్పుడు క్లోజ్ చేయండి. మ్యాచ్ ఫార్ములాని క్లోజ్ చేశారు, ఇండెక్స్ ఫార్ములాని కూడా క్లోజ్ చేయాలి కదా. అగైన్ ఇంకో క్లోజ్ బ్రేసెస్ ఇవ్వండి. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి. ఇదిగోండి మెయిన్ టేబుల్లో వినయ్ అనే నేమ్ ని మ్యాచ్ చేసుకొని అతని యొక్క సేల్స్ వాల్యూ ఎంత ఉందండి, 53,652. ఈ విధంగా ఇండెక్స్, మ్యాచ్ ఈ 2 ఫార్ములాని మనం కంబైన్ చేసి మనకు కావాల్సిన వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చండి. ఈ 2 ఫార్ములాస్ అనేది మనకి ఎవ్రీ వర్షన్ లో ఉన్నాయండి, చూసి ప్రాక్టీస్ చేయండి. కానీ ఇక్కడ మనం ఒకే ఫార్ములాలో 2 ఫంక్షన్స్ ని యూజ్ చేయడం సింటాక్స్ కూడా కొంచెం లెంతీగా ఉందండి. అంత ప్రొసీజర్ లేకుండా ఒకే ఒక్క ఫంక్షన్ యూజ్ చేసి మనకు కావాల్సిన వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదే ఫార్ములా అండి, వీలుకప్. చూడండి ఫార్ములా 2 లో అప్లై చేస్తున్నాను. సేమ్ వినయ్ అనే నేమ్ ని మ్యాచ్ చేసుకొని మనకు కావాల్సిన సేల్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ ఫార్ములా ద్వారా, వీలుకప్. ఈక్వల్ టు వీలుకప్, ట్యాప్ ప్రెస్ చేయండి, ఫార్ములా మొత్తం తీసుకునిద్ది. అండ్ వీలుకప్ ఫార్ములా ద్వారా ఏం చేయొచ్చు అండి, వర్టికల్ గా ఉన్న డేటాని మ్యాచ్ చేసుకొని మనకు కావాల్సిన వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సింటాక్స్ ప్రకారంగా ఫస్ట్ లుక్అప్ వాల్యూ వినయ్ అనే నేమ్ ని ఆ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి, కామా. ఇప్పుడు ఎంటైర్ టేబుల్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ఇక్కడ నేమ్ దగ్గర నుంచి సెలక్షన్ చేయండి, ఐడి నెంబర్ అవసరం లేదు కదండి. నేమ్ ని మ్యాచ్ చేసుకొని సేల్స్ వాల్యూ రావాలి కాబట్టి ఈ విధంగా సెలక్షన్ చేయండి. కాలమ్స్ ని ఇలా సెలక్షన్ చేయండి, కామా. అండ్ కాలం ఇండెక్స్ నెంబర్ సెలెక్ట్ చేసిన టేబుల్ ప్రకారంగా మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది సేల్స్. అది ఎన్నో కాలంలో ఉందండి, థర్డ్ కాలంలో ఉంది. డేటా ప్రకారంగా చూడకండి, సెలెక్ట్ చేసిన టేబుల్ ప్రకారంగా సేల్స్ అనేది థర్డ్ కాలంలో ఉంది కాబట్టి కాలం నెంబర్ అనేది 3 ఈ విధంగా ఇవ్వండి, కామా. అండ్ ఇక్కడ చూడండి అప్రాక్సిమేట్ మ్యాచ్, ఎగ్జాక్ట్ మ్యాచ్. ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవ్వాలి, ఫాల్స్. ఫాల్స్ అయినా టైప్ చేయండి లేదా ఫాల్స్ బదులు 0 అయినా టైప్ చేయండి, ఎంటర్. ఇదిగోండి వినయ్ అనే నేమ్ ని మ్యాచ్ చేసుకుని సేల్స్ వాల్యూ వచ్చిందా రాలేదా. 2 ఫార్ములాస్ ని మనం కంబైన్ చేయడం ఇదంతా కాదండి, డైరెక్ట్ గా వీలుకప్ ఫార్ములా యూజ్ చేసాం. ఈ వీలుకప్ ఫార్ములా వచ్చి మనకి 2007 వర్షన్ నుంచి అవైలబుల్ లో ఉందండి, చూడండి. అండ్ నెక్స్ట్ ఫార్ములా వచ్చి ఎక్స్ లుకప్ అండి. వీలుకప్ లో యూజ్ చేసినట్టు ఎంటైర్ టేబుల్ మొత్తాన్ని సెలక్షన్ చేయడం, కాలం నెంబర్ ని వెతుక్కోవడం ఇదంతా ఉండదండి, డైరెక్ట్ గా మనం అప్లై చేయొచ్చు. ఎక్స్ లుకప్ ఫార్ములా అప్లై చేస్తున్నాం చూడండి, ఈక్వల్ టు ఎక్స్ లుకప్. ఫార్ములా సెలక్షన్ చేయండి, ట్యాప్ ప్రెస్ చేయండి, ఎంటైర్ ఫార్ములా తీసుకునిద్ది. దీనికి కూడా సేమ్ అండి, లుకప్ వాల్యూ ఆ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి, కామా. ఇప్పుడు మ్యాచ్ చేయాల్సింది ఏంటండి, నేమ్స్ ని. ఆ నేమ్స్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ఫస్ట్ సెల్ ని సెలక్షన్ చేసి కంట్రోల్ షిఫ్ట్ పట్టుకుని డౌన్ ఆరోకి క్లిక్ చేయండి, ఎంటైర్ డేటా మొత్తం సెలక్షన్ అయింది, కామా. మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే సేల్స్. ఆ సేల్స్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ఫస్ట్ లుకప్ వాల్యూ, దాని తర్వాత నేమ్ రేంజ్ అండ్ సేల్స్ రేంజ్ ఈ విధంగా సెలక్షన్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇదిగోండి వినయ్ అనే నేమ్ ని మ్యాచ్ చేసుకుని సేల్స్ వాల్యూ వచ్చిందా రాలేదా. ఇలా ఈజీగా మనకు కావాల్సిన వాల్యూని ఎక్స్ లుకప్ ఫార్ములా ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చండి. కాకపోతే ఎక్స్ లుకప్ ఫార్ములా అనేది మనకి 2019 వర్షన్ నుంచి
అవైలబుల్ లో ఉందండి, గమనించండి. లేదండి XLOOKUP అనేది నాకు 2007 వర్షన్ లో కూడా రన్ అవ్వాలి, ఎవ్రీ వర్షన్ లో నాకు XLOOKUP ఫార్ములా వర్క్ అవ్వాలి అనుకుంటే దానికి సంబంధించిన వీడియో లింక్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో కూడా ఇచ్చానండి, చూసి నేర్చుకోండి. ఓకేనా? ఈ విధంగా ఎక్సెల్ లో డేటాని మ్యాచ్ చేసుకుని మనకు కావాల్సిన వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి ఎక్సెల్ లో టోటల్ గా మనకి 3 ఫార్ములాస్ ఉన్నాయండి. ఈ ఫార్ములాస్ ఏ విధంగా అప్లై చేయాలో అర్థమైనట్లే కదా. వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయడం, కంప్యూటర్స్ అడ్డా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.